నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా ఇమ్యూనోథెరపీ ఉపయోగించవచ్చా? క్యాన్సర్ కి ఏ స్టేజ్ లో ఇమ్యూనోథెరపీని ఉపయోగిస్తారు? స్టేజ్ 4 క్యాన్సర్ ను ఇమ్యూనోథెరపీతో నయం చేయవచ్చా? ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ కి ముందు, ట్రీట్మెంట్ కి తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇమ్యూనోథెరపీతో క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయవచ్చా? ఇమ్యూనోథెరపీలో ఎన్ని రకాలు ఉంటాయి? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బోలం గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో సార్, అసలు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటో డిస్కస్ చేసే ముందు అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? గుడ్ క్వశ్చన్ అండి. దీస్ డేస్ మనము క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ డే బై డే చూసుకున్నట్టుగా ఉంటే అది చాలా పెరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఈ క్యాన్సర్ రావడానికి ఇంతకుముందు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఉండేది. కానీ ఈ డేస్లో మనం చూసుకున్నట్టయితే ఒబేసిటీ, పొల్యూషన్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ ఈ రోజుల్లో చాలా పెరుగుతూ ఉంది. సార్, అసలు క్యాన్సర్స్ అనేవి ఎన్ని రకాలు? అసలు ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బేసికల్ గా మేము క్యాన్సర్స్ ని మెయిన్ గా 2 టైప్స్ గా డివైడ్ చేస్తుంటాము. ఒకటి సాలిడ్ ట్యూమర్ క్యాన్సర్స్, ఒకటి హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అని. సాలిడ్ క్యాన్సర్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, లైక్ అండాశయం క్యాన్సర్ ఆర్ ఊపిరితిత్తులు, లంగ్ క్యాన్సర్, వీటన్నిటిని సాలిడ్ ట్యూమర్స్ అంటాము. ఇవి కాకుండా లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ ఆర్ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అంటే ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్స్ అనమాట. లైక్ లుకీమియాస్, లింఫోమాస్, మైలోమాస్. సో మెయిన్ గా మనం క్యాన్సర్స్ ని 2 రకాలుగా విభజిస్తాము. సార్, క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే లైఫ్ స్టైల్లో కావచ్చు, ఫుడ్ డైట్ లో కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకుంటే క్యాన్సర్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది? చాలా మందికి ఇది యూస్ఫుల్ క్వశ్చన్ అండి. క్యాన్సర్ రాకుండా ఉండడానికి కొన్ని స్పెసిఫిక్ ప్రికాషన్స్ అండ్ కొన్ని జనరల్ ప్రికాషన్స్ అంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ప్రికాషన్స్ తీసుకున్నాం అనుకోండి, స్మోకింగ్ని అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ని అవాయిడ్ చేయడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము, మినిమం అట్లీస్ట్ 45 minutes ఎవ్రీ డే వాకింగ్ చేయడం, అలా అట్లీస్ట్ 5 to 7 days 5 days ఇన్ ఎ వీక్ వాకింగ్ చేయడము, వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడము, డైట్ని ప్రాపర్ డైట్, మిక్స్డ్ డైట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుంటూ ఎక్సెస్ జంక్ ఫుడ్గా తీసుకోకుండా ఉండడము, ఇవన్నీ ఇలా చేయడం అండ్ పొల్యూషన్స్కి దూరంగా ఉండడము, ఇలాంటి ద్వారా దీస్ ఆర్ అన్ని జనరల్ మెజర్స్ అనమాట క్యాన్సర్స్ని తగ్గించుకోవడానికి. అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్కి కొన్ని స్పెసిఫిక్ మెజర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో చూసుకున్నట్టుగా అయితే సర్వైకల్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటాము. ఈ క్యాన్సర్ రాకుండా మనము వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ఈ క్యాన్సర్కి వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఏంటి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, HPV వైరస్ అనే ద్వారా ఈ క్యాన్సర్ వస్తుంది. సో ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి HPV వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్స్ వాళ్ళలో మెయిన్లీ హెపటైటిస్ B అండ్ హెపటైటిస్ C ఉంటాయి. సో వీళ్ళలో వ్యాక్సిన్స్ తీసుకోవడము. అంటే ఈ ప్రివెన్షన్ మెథడ్స్ చూసుకున్నట్టుగా అయితే జనరల్ మెజర్స్ అండ్ స్పెసిఫిక్ క్యాన్సర్స్కి మెజర్స్ అన్నట్టు వేరుగా ఉంటాయి. ఈ వ్యాక్సినేషన్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఏంటి అంటే స్క్రీనింగ్ అనమాట. చాలామంది ఏసిమ్టమాటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు గైడ్ లైన్స్ ప్రకారంగా స్క్రీనింగ్ చేసుకుంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్న ఆర్ ప్రీ క్యాన్సరస్ స్టేజెస్లో ఉన్న క్యాన్సర్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ చెప్పండి, అసలు క్యాన్సర్ ని ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? అంటే దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో మీరు అడిగిన ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్లో లంప్ ఉండడం, గడ్డ ఉండడము, ఆర్ ఆర్మ్పిట్లో లంప్ ఉండడము, ఆర్ బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్లో నిప్పుల్లో చేంజెస్ రావడము, ఆర్ నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడము. ఆర్ లంగ్ క్యాన్సర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ రావడము, దగ్గినప్పుడు దానిలో బ్లడ్ రావడము, నడుస్తున్నప్పుడు ఆయాసం రావడము. అలా ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క స్పెసిఫిక్ సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ తీసుకుంటే ఆకలి లేకపోవడము, బరువు తగ్గడము, మోషన్స్లో బ్లడ్ రావడము, ఇలాంటివి క్యాన్సర్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటాము. ఇలా క్యాన్సర్ స్పెసిఫిక్ కాకుండా జనరలైజ్డ్ సిమ్టమ్స్ కనుక మనం చూసుకున్నట్టుగా ఉంటే 3 A's గుర్తుపెట్టుకోవాలి. అనీమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, ఏ కారణం లేకుండా హిమోగ్లోబిన్ తగ్గుతున్నా. అనరెక్సియా, ఏ కారణం లేకుండా చాలా డేస్ వరకు ఆకలి లేకున్నా. అస్థీనియా అంటే చాలా నీరసంగా ఉన్నా. సో ఈ బరువు తగ్గడము, ఆకలి లేకపోవడము, బ్లడ్ తక్కువ అయిపోవడము, వితౌట్ ఎనీ రీజన్ నీరసంగా ఉండడము, ఇది ఏ క్యాన్సర్లో అయినా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్ లాగా ఉండొచ్చు. అలా కాకుండా ఒక్కొక్క క్యాన్సర్కి ఇంకొక స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఉండొచ్చు. డాక్టర్ చెప్పండి, అసలు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? ఒకసారి దాని గురించి మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది
వన్ ఆఫ్ ద లేటెస్ట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ప్రీవియస్గా క్యాన్సర్లో మనకు ఓన్లీ 3 మెయిన్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండేవి. ఒకటి సర్జరీ, అంటే ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీసేయడం. 2 కీమోథెరపీ, అంటే ఇంజెక్షన్స్ ద్వారా ఆ క్యాన్సర్ కణజాలను చంపడం. 3 రేడియోథెరపీ, అంటే కిరణాల ద్వారా మిగిలి ఉన్న సెల్స్ని చంపడం. సో ఈ 3 మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్తో పోలిస్తే ఈ టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అనేది లేటెస్ట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. మనకి ఇమ్యూనోథెరపీ ఎలా పనిచేస్తుంది అని తెలియాలి అంటే దానికన్నా ముందు మనకు మన యొక్క ఇమ్యూనిటీ యొక్క రోల్ తెలియాలి. నార్మల్గా ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ వేరే బయట నుండి ఏదైనా ఆర్గానిజమ్స్ మనల్ని అటాక్ చేసినప్పుడు దానిని మన బాడీ ఐడెంటిఫై చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడంలో ఇమ్యూనోథెరపీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. కానీ క్యాన్సర్ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అంటే ఈ క్యాన్సర్ కాజ్ చేసే సబ్స్టాన్సెస్ ఏమైతే ఉన్నాయో కార్సినోజన్స్, ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ నుండి తప్పించుకుంటాయి. వీటినే ఇమ్యూన్ ఎవేజన్ అంటాం. అంటే నార్మల్గా మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఆర్ మన రోగనిరోధక శక్తి ఆ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ని ఐడెంటిఫై చేయలేకపోతుంటాయి. ఎందుకు అంటే అవి మన ఇమ్యూనిటీ నుంచి తప్పించుకుంటాయి. ఈ ఇమ్యూనోథెరపీ అనే దాంట్లో ఏం చేస్తుంది అంటే ఇమ్యూనోథెరపీలో చాలా రకాల ట్రీట్మెంట్స్, చాలా రకాల టైప్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి PDL1 బ్లాకేడ్ అని. ఇలాంటి డ్రగ్స్, ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ క్యాన్సర్ కాజ్ చేసే ఆర్గానిజమ్స్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేసి అటాక్ చేసేలాగా చేస్తుంది. సో ఇమ్యూనోథెరపీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ in which our immune system is able to identify and fight the organism. సార్, ఇమ్యూనోథెరపీలో కూడా అంటే టైప్స్ ఉంటాయి కదా, ఒకసారి వాటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఇమ్యూనోథెరపీలో కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వన్ ఆఫ్ ద ఇమ్యూనోథెరపీలో టైప్స్ ఏంటంటే PDL1 బ్లాకర్స్ ఆర్ PD1 బ్లాకర్స్ అని ఉంటాయి. ఇవి ఇంజెక్టబుల్ ఫార్మాట్లో ఉంటాయి. ఇవి కాకుండా ప్రీవియస్గా మనము దీనికన్నా ముందు కూడా మనము కొన్నిసార్లు ఇమ్యూనోథెరపీని యూజ్ చేసేవాళ్ళం. వాటిలలో ఇంటర్ఫెరాన్స్ అండ్ ఇంటర్ల్యూకిన్స్, అవి నార్మల్గా బాడీలో కూడా ఉపయోగపడతాయి. ఇవి ఉంటాయి. ఇవి కాకుండా T-సెల్ అడాప్టివ్ థెరపీ అని, లేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే CAR-T సెల్ థెరపీ అని, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక ట్రీట్మెంట్ ద్వారా మన ఇమ్యూనిటీ పవర్ని పెంచి మన ఓన్ ఇమ్యూనిటీ క్యాన్సర్ని అటాక్ చేసేలాగా ప్రిపేర్ చేసి ఆ క్యాన్సర్ని చంపగలిగే ట్రీట్మెంట్నే ఇమ్యూనోథెరపీ అంటాం. దీనిలో వేరియస్ మొడాలిటీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వ్యాక్సిన్స్ అని మాట్లాడుకున్నాం. ఈవెన్ క్యాన్సర్ రిలేటెడ్ వ్యాక్సిన్స్, ఒకటి ప్రివెన్షన్ కోసం HPV వ్యాక్సిన్ ఏదైతే అనుకున్నామో, ట్రీట్మెంట్ గురించి కూడా కొన్ని క్యాన్సర్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. వీటిని కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ అంటాం. బట్ దీస్ ఆర్ కాల్డ్ as passive immunotherapy. Any treatment which is helping the immune system to fight the cancer is called as an immunotherapy. సార్, MSI మార్కర్ అలాగే TMB గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఇమ్యూనోథెరపీ అనేది మేము రీసెంట్గా పేపర్లో చూసాం, న్యూస్లో చూసాము, ఇది చాలా కాస్ట్లీ ఉంది, ఇది అన్ని పేషెంట్స్కి వాడొచ్చా, మాకు ముందే మేము తెలుసుకోవచ్చా, మా పర్టికులర్ పేషెంట్లో ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ పనిచేస్తుందా, పనిచేస్తే ఎంతవరకు పనిచేసే ఛాన్స్ ఉంది. సో అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ప్రిడిక్టివ్ మార్కర్స్ అంటాం. ప్రిడిక్టివ్ అంటే ఏంటంటే ఈ ఇమ్యూనోథెరపీ అనేది ఎవరిలో మనము వాడితే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళిద్దరికి మనం ఇమ్యూనోథెరపీ వాడితే ఏ పేషెంట్ ఎక్కువగా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది అని తెలుసుకోవడం కోసం చేసే టెస్ట్లే ఈ PDL1, MSI అండ్ TMB. ఈ 3 టెస్ట్లు మనం దేని మీద చేస్తామంటే బయోప్సీ బ్లాక్ మీద, హిస్టోపెథాలజికల్ బ్లాక్ మీద ఈ మార్కర్స్ చేస్తుంటాం. ఈ 3 మార్కర్స్ ఇండైరెక్ట్గా ఏమని చెప్తుంది అంటే ఈ ట్యూమర్ యొక్క ఇమ్యూనోజెనిసిటీ ఎంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇమ్యూనోథెరపీ మనం వాడినప్పుడు ఈ పేషెంట్ రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఎంతగా ఉంటుంది అని చెప్పే మార్కర్స్. దానిలో 3 టైప్స్ ఆఫ్ మార్కర్స్ ఉంటాయి. ఒకటి PDL1, ఇంకొకటి MSI ఆర్ TMB. సపోజ్ ఇఫ్ PDL1 హై ఉన్నా ఆర్ MSI హై ఉన్నా, లేదంటే ట్యూమర్ మటేషనల్ బర్డెన్ TMB అంటాం, ఆ TMB హై ఉన్నా, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి హై ఉన్నప్పుడు ఆర్ పాజిటివ్ ఉన్నప్పుడు వీళ్ళలో ఇమ్యూనోథెరపీ బాగా పనిచేసే అవకాశం ఉంది. సార్, క్యాన్సర్లో కూడా అంటే చాలా రకాల క్యాన్సర్లు ఉంటూ ఉంటాయి, అంటే వాటిల్లో దేనికి ఇమ్యూనోథెరపీని అంటే ట్రీట్మెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు? సో వండర్ఫుల్ క్వశ్చన్ అండి. మీరు అన్నట్టుగా మోర్ దెన్ 200 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఈ ఇమ్యూనోథెరపీ యొక్క రోల్ డే బై డే ప్రతి క్యాన్సర్స్లో ఇంక్రీజ్ అవుతుంది. ప్రీవియస్గా జస్ట్ ఓన్లీ 4 to 5 క్యాన్సర్స్లో మాత్రమే ఇమ్యూనోథెరపీని వాడేవాళ్ళు. 5 years to 7 years బ్యాక్ కనుక చూసుకున్నట్టుగా అయితే ఈ ఇమ్యూనోథెరపీని మ్యాలిగ్నెంట్ మెలనోమా అనే కండిషన్లో స్టార్ట్ చేశారు ఇనిషియల్గా. సో దాంట్లో బ్లాక్ బస్టర్గా
చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే అన్ని క్యాన్సర్స్లో దీన్ని వాడడం జరుగుతుంది. సో ప్రీవియస్గా ఏంటి అంటే ఓన్లీ ఫ్యూ క్యాన్సర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలిగ్నెంట్ మెలనోమా ఆర్ కిడ్నీ క్యాన్సర్ ఆర్ ఎనీ ట్యూమర్ విచ్ ఇస్ హ్యావింగ్ హై PDL1 కానీ TMB హై ఉన్నా కానీ ఓన్లీ అడ్వాన్స్డ్ డిసీజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 డిసీజెస్లో మాత్రమే ప్రీవియస్గా ఇమ్యూనోథెరపీని వాడేవాళ్ళు. కానీ ఈ ఇమ్యూనోథెరపీ యొక్క ఇండికేషన్స్ డే బై డే పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 years బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు అట్లీస్ట్ మోర్ దెన్ 50 to 60 ఇండికేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఓన్లీ స్టేజ్ 4లో వాడేవాళ్ళు, ఇప్పుడు ఈవెన్ ఎర్లియర్ స్టేజెస్ లైక్ నియో అడ్జువెంట్ అండ్ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ట్యూమర్ చాలా పెద్దగా ఉన్నప్పుడు దాన్ని ఇమ్యూనోథెరపీని వాడి దాన్ని చిన్నగా చేసి దాని తర్వాత కూడా సర్జరీకి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఇండికేషన్స్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ డే బై డే పెరుగుతున్నాయి. సార్ చాలా మందిలో అంటే చిన్న చిన్న ట్యూమర్స్ లేదంటే సిస్ట్లు అనేవి బాడీలో వస్తూ ఉంటాయి, వాటన్నిటిని క్యాన్సర్ గా కన్సిడర్ చేస్తారా? నో అండి, ఇది బాడీలో ఉన్న అన్ని కణితిలో క్యాన్సర్స్ అవ్వకపోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ యూ సీ ఓన్లీ అరౌండ్ 10 to 20% ఆఫ్ ద ఈ లంప్స్ మాత్రమే క్యాన్సర్గా ఉంటుంది. ఇది మనకు కనబడే కణితి ఆర్ లంప్ క్యాన్సరస్ అవునా కాదా అని తెలుసుకోవడం కోసము మనము బయాప్సీ అనే టెస్ట్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. బయాప్సీ అనే టెస్ట్లో మనం ఒక చిన్న పీస్ తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూసి దాని యొక్క సెల్స్ మల్టిప్లికేషన్ ఎలా ఉంది, దాని యొక్క సెల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అని చూసి అది నార్మల్ సెల్లా క్యాన్సర్ సెల్లా అని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సార్ ఇమ్యూనోథెరపీ సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంది? ఇమ్యూనోథెరపీలో సక్సెస్ రేట్ అనేది నేను ఇంత ముందుగా చెప్పినట్టుగా చూస్తే ఎవరిలో అయితే PDL1 హై ఉంటుందో ఆర్ TMB హై ఉంటుందో MSI హై ఉంటుందో వీళ్ళలో ఇమ్యూనోథెరపీ యొక్క సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ బాల్ ప్యాక్ ఫిగర్ చూసుకున్నట్టుగా అయితే 100లో 20 నుంచి 25% ఆఫ్ ద పేషెంట్స్కి ఇమ్యూనోథెరపీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఇమ్యూనోథెరపీ సక్సెస్ అయ్యారో 20 to 30% వీళ్ళలో లాంగ్ టర్మ్ రెస్పాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీమోథెరపీతో పోలిస్తే 6 cycles మనం కీమోథెరపీ వాడిన తర్వాత ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ ఆ డోస్ లిమిటింగ్ టాక్సిటీస్ వల్ల కానీ ఆపాల్సి వస్తుంది. వెరస్ ఇమ్యూనోథెరపీలో అలా ఉండదు. కానీ మనము ఆ 20 to 30%లో ఉండడానికి ఛాన్స్ ఉందా లేదా, నా మీద వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇంతకుముందు మనం చెప్పిన మార్కర్స్ వన్ ఆఫ్ దీస్ 3 PDL1 కానీ TMB కానీ MSI కానీ చూసి దానిలో ఏదైనా పాజిటివ్ ఉంటే దానిలో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనోథెరపీతో. సార్ టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీకి డిఫరెన్స్ ఏంటి? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. సో బేసికల్గా టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అనేది బోత్ ఆర్ ఫార్మ్ ఆఫ్ సిస్టమిక్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. మనం ముందుగా మాట్లాడినట్టుగా క్యాన్సర్ థెరపీలో 3 రకాలు, 1 సర్జరీ, 2 రేడియేషన్, 3 సిస్టమిక్ థెరపీ. సర్జరీ అండ్ రేడియేషన్ అనేది లోకలైజ్ ట్రీట్మెంట్, అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ ఏరియాలో మాత్రమే పనిచేసే ట్రీట్మెంట్. వేరే సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే టోటల్ బాడీ మొత్తం వెళ్ళి పనిచేసే ట్రీట్మెంట్ని సిస్టమిక్ ట్రీట్మెంట్స్ అంటాము. ఫస్ట్ టార్గెటెడ్ థెరపీ గురించి మాట్లాడుకున్నట్టుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో మనం బయాప్సీ మీద కొన్ని మార్కర్స్ చేస్తుంటాం, ER, PR అండ్ HER2 అని. అంటే ఈ HER2 అనేది పాజిటివ్ వచ్చిందనుకోండి, దానిలో కొన్ని డ్రగ్స్ ఉంటాయి ట్రాన్స్టజుమాబ్ అని. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టార్గెటెడ్ థెరపీ. అంటే ఈ ట్రీట్మెంట్ మనం ఇచ్చినప్పుడు ఇది నార్మల్ సెల్స్ని ఎఫెక్ట్ చేయకుండా ఏదైతే సెల్ మీద ఈ HER2 పాజిటివ్ ఉంటుందో ఆ సెల్ని మాత్రమే ఎఫెక్ట్ చేసి ఆ సెల్స్ని చంపేస్తుంది. సో దీని ద్వారా కీమోథెరపీతో పోలిస్తే టార్గెటెడ్ థెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ ఈ మూడింటిని కంపేర్ చేసినట్లయితే ఒకసారి కీమోథెరపీ మన బాడీలో ఎక్కించిన తర్వాత కీమోథెరపీ యొక్క పని విధానం ప్రకారం ఏదైనా ఫాస్ట్లీ మల్టిప్లయింగ్ సెల్ ఏది ఉన్నా కూడా దాన్ని కీమోథెరపీ చంపేస్తుంది. ఎందుకు అంటే దానికి యొక్క మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఫాస్ట్లీ మల్టిప్లయింగ్ క్యాన్సర్ సెల్ని చంపడం. సో కీమోథెరపీ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత క్యాన్సరస్ సెల్తో పాటు మన బాడీలో ఏ సెల్స్ అయినా ఫాస్ట్గా మల్టిప్లై అయితే ఆ సెల్స్ని చంపేస్తుంది. అందుకోసమే మనకు క్యాన్సర్లో మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్గా చూసుకున్నట్టయితే హెయిర్ ఫాల్. ఎందుకు మనకి హెయిర్ ఇస్ అ ఫాస్ట్లీ మల్టిప్లయింగ్ సెల్, హెయిర్ చాలా ఫాస్ట్గా మల్టిప్లై అవుతుంది కాబట్టి హెయిర్ ఫాల్ ఉంటుంది. టంగ్లో ఎపిథీలియల్ సెల్స్ అని ఉంటాయి, సో మ్యూకోసైటిస్ అని ఉంటుంది. ఈ మ్యూకోసల్ ఎపిథీలియల్ సెల్స్ ఫాస్ట్గా మల్టిప్లై అవుతాయి కాబట్టి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఈవెన్ ఈ ఎపిథీలియల్ సెల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల టేస్ట్ లేకపోవడము ఆర్ వామిటింగ్స్ రావడము. అదే ఫర్ ఎగ్జాంపుల్ గట్లో చూసుకుంటే ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల లూజ్ మోషన్స్, వామిటింగ్స్ రావడము.
అలాగే బోన్ మ్యారోలో ఉన్న సెల్స్ చూసుకుంటే స్టెమ్ సెల్స్ అంటాము, ఆర్ డబ్ల్యూబీసీ, హిమోగ్లోబిన్ అండ్ ప్లేట్లెట్స్ ప్రొడ్యూసర్ సెల్స్ కూడా ఫాస్ట్గా మల్టిప్లై అవుతాయి. సో ఒకసారి కీమోథెరపీ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఓన్లీ క్యాన్సర్ సెల్తో పాటు క్యాన్సర్ సెల్స్ని మాత్రమే కాకుండా ఫాస్ట్గా మల్టిప్లై అయ్యే సెల్స్ లైక్ హెయిర్ సెల్స్ని, డబ్ల్యూబీసీ సెల్స్ని, మౌత్లో ఉన్న సెల్స్ని, ఇంటెస్టైన్లో ఉన్న సెల్స్ని, వీటన్నిటిని చంపుతుంది. అందుకనే మనకు కీమోథెరపీ ద్వారా హెయిర్ ఫాల్ ఉండడము, వామిటింగ్ ఉండడము, లూజ్ మోషన్ ఉండడము అండ్ డబ్ల్యూబీసీ రక్త కణాలు తగ్గడం ఉంటుంది. వెరాస్ ఈ టార్గెటెడ్ థెరపీ అనే దాంట్లో ఒక స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ ఇంజెక్షన్ని లోపలి పంపించిన తర్వాత అది అన్ని కీమోథెరపీ లాగా అన్ని సెల్స్ని ఆర్ అన్ని ఫాస్ట్లీ మల్టిప్లై సెల్స్ని చంపకుండా ఏ సెల్ మీద అయితే ఆ టార్గెట్ దేనికి అగెన్స్ట్గా అయితే మనం తయారు చేసామో ఆ టార్గెటెడ్ సెల్స్ని మాత్రమే వెళ్ళి అటాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమా, ఒక బ్లడ్ క్యాన్సర్లో CD20 అనే మార్కర్కి అగెన్స్ట్గా రిటుక్సిమాబ్ అనే ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అన్ని సెల్స్ని చంపకుండా ఏ సెల్ మీద అయితే CD20 క్యాన్సర్ సెల్ ఉందో దాన్ని మాత్రమే అటాక్ చేస్తుంది. సో ఈ విధంగా టార్గెటెడ్ థెరపీ అనేది క్యాన్సర్ కీమోథెరపీతో పోలిస్తే ఒక స్టెప్ అడ్వాన్స్డ్. దీంట్లో నార్మల్ సెల్స్ అఫెక్ట్ అవ్వవు, ఓన్లీ స్పెసిఫిక్ క్యాన్సర్ సెల్ దేనికైతే మార్కర్ పాజిటివ్ ఉంటుందో ఆ సెల్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. డాక్టర్, అసలు క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అంటే ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్కి ఇమ్యూనోథెరపీ అనేది మీరు రిఫర్ చేస్తారు? ఇన్ కేస్ ఒకవేళ ఫైనల్ స్టేజ్లో ఉన్న పేషెంట్ కనుక మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సో క్యాన్సర్లో మెయిన్గా 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చూస్తే ప్రీవియస్గా ఇండికేషన్స్ చూసుకుంటే ఓన్లీ స్టేజ్ 4 వాళ్ళలో ఎక్కువగా టు బిగిన్ విత్ స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ ఎక్కువగా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు డే బై డే ఇండికేషన్స్ పెరుగుతున్న కొద్దీ ఈవెన్ స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే ఎర్లీ ట్యూమర్స్లో కూడా ఇమ్యూనోథెరపీని వాడచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే క్యాన్సరస్ స్టేజ్ 4లో ఉన్నప్పుడు వాళ్ళ జనరల్ కండిషన్ వీక్గా ఉండడం వల్ల ఆ హైలీ పొటెంట్ కీమోథెరపీ డ్రగ్స్ వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మంది కీమోథెరపీ తీసుకోవాలంటే భయపడుతుంటారు. ఆల్రెడీ క్యాన్సర్ వల్ల చాలా వీక్ అయ్యారు, ఈ కీమోథెరపీ తీసుకోవడం వల్ల ఇంకా వీక్ అవుతారు, ఇలాంటి వాళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ అయినా వాడొచ్చా లేదా అని మమ్మల్ని రెగ్యులర్గా చాలా మంది అడుగుతుంటారు. ఇలా పర్ఫార్మెన్స్ స్టేటస్ పూర్ ఉన్న వాళ్ళలో, అంటే ఎవరైతే క్యాన్సర్ ద్వారా చాలా వీక్గా ఉన్నారో, వాళ్ళలో కీమోథెరపీ వాళ్ళకి తట్టుకునే శక్తి లేదో, ఇలాంటి వాళ్ళల్లో మనం ఇమ్యూనోథెరపీ ట్రై చేయొచ్చు. బికాస్ ఈ ఇమ్యూనోథెరపీ అనేది డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళి సెల్స్ని చంపేయదు. ఇది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేసి మన ఇమ్యూన్ సిస్టమే క్యాన్సర్ని చంపేలాగా డిజైన్ అయ్యబడింది. కాబట్టి మనకు నార్మల్ సెల్స్, నాన్ క్యాన్సరస్ సెల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఈవెన్ పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ కొంచెం నీరసంగా వీక్గా ఉన్న ఆర్ ఎల్డర్లీ పీపుల్ అయినా, వయసు పైబడిన వాళ్ళు లైక్ 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో అయినా, క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న, ఇలాంటి కండిషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో మనం అదర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడలేనప్పుడు అలాంటి వాళ్ళలో కూడా మనం ఈ ఇమ్యూనోథెరపీ వాడచ్చు. డాక్టర్, ఇమ్యూనోథెరపీ అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అసలు? సో చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఇమ్యూనోథెరపీ అనేది ఒక ఆపరేషన్ లాంటిదా, లేదంటే మన వేరే బిగ్ ప్రొసీజరా, అది ఎలా ఉంటుందని చాలా మంది రెగ్యులర్గా అడుగుతున్న కామన్ క్వశ్చన్ అండి. ఇమ్యూనోథెరపీ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్. నార్మల్గా కీమోథెరపీని ఏ విధంగా అయితే మనం నార్మల్గా గ్లూకోజ్ ఆర్ సలైన్ బయటలో కలిపి అరౌండ్ 60 to 90 minutes ఇస్తుంటామో, ఈ ఇమ్యూనోథెరపీ అనే దానిలో కూడా ఆ ఇంజెక్షన్ని లైక్ PDL1 ఆర్ PDL1 బ్లాకర్స్ అంటాం కదా, లైక్ నివోలుమాబ్, పెమ్బ్రోలిజుమాబ్, అటజోలిజుమాబ్ అనే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్ పేషెంట్ యొక్క క్యాన్సర్ యొక్క టైప్ని బట్టి, ఆ PDL1 అనే పర్సంటేజ్ని బట్టి ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి అని డిసైడ్ చేసిన తర్వాత ఆ ట్రీటింగ్ ఆంకాలజిస్ట్ ఈ ఇంజెక్షన్స్ని నార్మల్ సెలైన్లో గ్లూకోజ్లో కలిపి ఐవీ క్యాన్యులా ద్వారా మనకు ఐవీ ఇన్ఫ్యూజన్ చేస్తాము. సో ఇమ్యూనోథెరపీ అనేది మనకు నార్మల్గా ప్లెయిన్ ఐవీ రూపంలో ఇస్తుంటాం. ఇది యూజువల్గా 1 in 21 days. కొన్నిసార్లు నివోలుమాబ్ అనే ఇంజెక్షన్ అయితే 1 in 14 days ఆర్ అదర్ ఇంజెక్షన్స్ అయితే 1 in 21 days ఐవీ ఇన్ఫ్యూజన్ ద్వారా ఓవర్ 60 to 90 minutesలో ఇస్తుంటాము. డాక్టర్, అంటే కొంతమందికి వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటుంటాయి, లైక్ బీపీ, థైరాయిడ్, హార్ట్ ఇష్యూస్ అలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే వారికి ఇమ్యూనోథెరపీ అనేది అంటే స్టార్ట్ చేస్తారా ట్రీట్మెంట్ అనేది? ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. నార్మలీ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కానీ, లంగ్ కండిషన్స్, వేరే అదర్ కొమార్బిడిటీస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కానీ నార్మల్ కీమోథెరపీతో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు వాళ్ళలో డోస్ అడ్జస్టింగ్ చేస్తాము. వెరాస్ ఈ ఇమ్యూనోథెరపీ అనేది కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వీళ్ళలో
ఇమ్యూనోథెరపీ సేఫ్గా స్టార్ట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ మీరు అడిగిన దాంట్లో ఒక థైరాయిడ్ అనేది చూసుకోవాలి. ఎందుకు అంటే ఈ ఇమ్యూనోథెరపీ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇమ్యూనోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవా అంటే దీని ఉన్న మోడాలిటీస్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వేరే రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా చూస్తే కీమోథెరపీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనుకున్నాం, హెయిర్ లాస్, వామిటింగ్, లూజ్ మోషన్స్ ఆర్ WBC తగ్గిపోవడము, ఇవన్నీ కన్వెన్షనల్ సైడ్ ఎఫెక్ట్స్. ఇలాంటివి ఇమ్యూనోథెరపీకి ఉండవు. కానీ ఒకసారి ఇమ్యూనోథెరపీ ఇచ్చిన తర్వాత మనం అనుకున్నట్టుగా అది బాడీలోకి వెళ్ళి మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం వల్ల వీళ్ళలో పిట్యూటరీ ప్రాబ్లమ్స్ కానీ, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లం రావడము, ఆర్ కొన్నిసార్లు గట్ యాక్టివేషన్, గట్ అంటే ఇంటెస్టైన్ యాక్టివేషన్ అవ్వడం వల్ల కోలైటిస్ అని రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈ ఇమ్యూనైటిస్ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అని చూసుకోవాలన్నమాట. థైరాయిడైటిస్, దెన్ కోలైటిస్ ఆర్ స్కిన్ ర్యాష్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఇమ్యూనోథెరపీ పేషెంట్స్లో అబ్జర్వ్ చేసుకొని మానిటర్ చేసి ఆ సివియారిటీ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ని బట్టి మనం డ్రగ్ని ఐదర్ డోస్ తగ్గించడం కానీ, టెంపరీగా డ్రగ్ హోల్డ్ చేయడం కానీ, ఆర్ ట్రీట్మెంట్ వేరే మందులు కానీ ఇవ్వడం జరుగుతుంది. సార్, మీ యశోద హాస్పిటల్లో అంటే క్యాన్సర్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా అవైలబుల్లో ఉందా? Yeah, wonderful question. Now Hyderabad is nowhere less than India or USA. So అన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఆఫ్ ఆప్షన్స్ మనకి హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. అలానే మన యశోదలో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా ఇంతకుముందుకి బ్లడ్ క్యాన్సర్స్లో చూసుకున్నట్టుగా అయితే కీమోథెరపీతో తగ్గకపోతే దీనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ అనేది ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అండ్ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన ఓన్ స్టెమ్ సెల్స్ని మనం తీసి కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ సెల్స్ని చంపిన తర్వాత ఈ సేమ్ స్టెమ్ సెల్స్ మనం ఇన్ఫ్యూజ్ చేయడము, దీన్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అలాగే క్యాన్సర్ ఉన్న పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గకపోయినా, ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్స్లో ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గకపోతే హెల్దీ డోనార్ దగ్గర నుంచి, అంటే వాళ్ళ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్ కానీ పిల్లల నుంచి కానీ HLA అనే టెస్టింగ్ చేసి మ్యాచ్ చేసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్లో A పాజిటివ్ B పాజిటివ్ అయితే ఎలా ఉంటాయో ఈ సెల్స్లో కూడా HLA అనే టెస్టింగ్ అని చేసి HLA కనుక మ్యాచ్ అయితే HLA మ్యాచ్డ్ డోనర్ దగ్గర నుంచి తీసుకొని స్టెమ్ సెల్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇది అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్. ఇది వన్ ఆఫ్ ది లేటెస్ట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. దీంట్లో ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ ఆర్ మ్యాచ్ అన్రిలేటెడ్ డోనర్స్, ఇవన్నీ న్యూయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒకసారి ఈ బ్లడ్ క్యాన్సర్స్లో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళీ క్యాన్సర్ వచ్చిందనుకోండి ఆర్ క్యాన్సర్ రిలాప్స్ అయిందనుకోండి, CAR-T సెల్ థెరపీ. సో ఇవన్నీ లేటెస్ట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కీమోథెరపీ పార్ట్. వెరాస్ సర్జరీలో చూసుకున్నాం అనుకోండి, లేటెస్ట్ మొడాలిటీస్ లైక్ రోబోటిక్ సర్జరీ అండ్ హైపెక్ అనేవి లేటెస్ట్ ట్రీట్మెంట్స్. ఇవి కూడా మన యశోదలో అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్లో కనుక చూసుకుంటే, రేడియేషన్లో లేటెస్ట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే MRI లినాక్ అనే ఒక లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. దాని ద్వారా రేడియేషన్ని బెటర్గా ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ ఇన్ సౌత్ ఏషియా మన యశోదలో మాత్రమే ఉంది. ఈ MRI లినాక్ ద్వారా న్యూయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఇచ్చి ఓన్లీ క్యాన్సరస్ పార్ట్కి మాత్రమే ఎఫెక్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఈ MRI లినాక్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. మెయిన్గా చాలా మందికి రేడియేషన్ అంటే చాలా అపోహలు ఉంటాయి. రేడియేషన్ అంటే చాలా మంది వాడుక భాషల్లో కరెంట్ షాక్ పెడతారేమో, దీనివల్ల మొత్తం వల్లంతా కాలిపోతుందేమో, ఒకసారి రేడియేషన్ తీసుకుంటే పక్కన వాళ్ళ దగ్గర తాకవచ్చు, మేము ముట్టుకోవచ్చా లేదా, ఫ్యామిలీ మెంబర్స్తో ఉండొచ్చా లేదా, అలా చాలా అపోహలు ఉన్నాయి. కానీ అవన్నీ ప్రీవియస్ రేడియో అయోడిన్ యాక్టివ్ థెరపీ అని. దాంతో పోలిస్తే ఇప్పుడు 100 times సైన్స్ అడ్వాన్స్ అయింది. దీనిలో రేడియేషన్లో కూడా లేటెస్ట్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. SRS అని, IGRT అని అండ్ MR లినాక్ అని న్యూయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జస్ట్ ఆ MR లినాక్ అనే మెషిన్కి 100 crores వర్త్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హ్యావ్ బీన్ బ్రాట్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఇండియా యాజ్ వెల్. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో మనం పేషెంట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించి మోర్ ప్రెసిషన్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. డాక్టర్, ఇమ్యూనోథెరపీని అంటే క్యాన్సర్కే కాకుండా వేరే ఏదైనా డిసీజెస్కి కూడా ట్రీట్మెంట్గా యూజ్ చేస్తుంటారా? ప్రీవియస్గా మనము మెయిన్గా ఇమ్యూనోథెరపీని అదర్ డిసీజెస్కి కూడా వాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం మెయిన్గా ఇమ్యూనోథెరపీ క్యాన్సర్స్కి ఎక్కువ వాడుతున్నాం. ఇంతకుముందు ట్యూబర్కులోసిస్, BCG అనేది ఇట్స్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనమాట. మల్టిపుల్ కండిషన్స్లో వాడుతుంటాం, కానీ మెయిన్గా దాని యొక్క యూజ్ ఇప్పుడు క్యాన్సర్స్లో ఎక్కువ రెస్ట్రిక్ట్ అయింది.
అంటే పేషెంట్కి ఇమ్యూనోథెరపీ త్రూ అంటే క్యాన్సర్ ఒకసారి క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏదైనా ఉందా? ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది? యా, వండర్ఫుల్ క్వశ్చన్ అండి. కీమోథెరపీకి అండ్ ఇమ్యూనోథెరపీ యొక్క మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ భాషలో చెప్పాలి అంటే కీమోథెరపీ మీన్స్ యు ఆర్ అన్నం వండి వాళ్ళకి వడ్డించి తినమని చెప్పడం. ఇమ్యూనోథెరపీ ఈజ్ లైక్ టీచింగ్ హిమ్ హౌ టు కుక్. అంటే ఒకసారి మనం కీమోథెరపీ ఇచ్చినాం అనుకోండి, మన బాడీలోకి కీమోథెరపీ వెళ్ళిన తర్వాత మనం ఇచ్చిన ట్రీట్మెంటే డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది. కాబట్టి ఎన్ని రోజుల వరకు మనమైతే క్యాన్సర్కి కీమోథెరపీ వాడతామో అప్పటి వరకు డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది. కానీ కీమోథెరపీతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డోస్ లిమిటింగ్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఒక 6 సైకిల్స్ అయిన తర్వాత 8 సైకిల్స్ అయిన తర్వాత మనం చెప్పుకున్నట్టుగా బోన్ మారో మీద వేరే ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనం కొన్ని డేస్ అయిన తర్వాత కీమోథెరపీని కంటిన్యూ చేయలేము. సో అలా ఆపిన తర్వాత మేబీ 6 మంత్స్ తర్వాతను 9 మంత్స్ తర్వాతను 1 ఇయర్ తర్వాతను మళ్ళీ డిసీజ్ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెరాస్ ఇమ్యూనోథెరపీలో వీఆర్ ట్రైనింగ్ ద పర్సన్ so that his own immune system is able to identify and fight against the tumor. So even మనం ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ ట్రైన్డ్గా ఉండడం వల్ల సెకండ్ టైం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ట్రైన్డ్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఎర్లీగా అటాక్ చేసి క్యాన్సర్ని మన ఇమ్యూన్ సిస్టమ్ కంట్రోల్లో పెడుతుంది. కానీ ఒకసారి ఇమ్యూనోథెరపీ తీసుకుంటే ద ఛాన్స్ ఆఫ్ రిలాప్స్ 0 అని చెప్పొచ్చా? నో, దేర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ రిలాప్స్. అంటే మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, మేబీ లెస్ దెన్ 5 to 10%. బట్ వెన్ కంపేర్ టు కీమోథెరపీ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్ మళ్ళీ రావడం తక్కువ. ఒకవేళ వచ్చినా కూడా చాలా లేట్గా వస్తుంది. మేబీ కీమోథెరపీ ఆపేసిన తర్వాత 9 మంత్స్కో 6 మంత్స్కో 1 ఇయర్కో డిసీజ్ వెనక్కి వస్తే ఇమ్యూనోథెరపీ ఆపేసిన తర్వాత 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి అంటాం. దీన్ని ఇమ్యూనలాజికల్ మెమరీ అనే ఒక ప్రిన్సిపల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇమ్యూనలాజికల్ మెమరీ అంటే ఏంటి అంటే, మనం ట్రీట్మెంట్ ఇచ్చిన టైంలో మన ఇమ్యూన్ సిస్టమ్ ట్రైన్ అవ్వడం వల్ల ఒకసారి మన ఇమ్యూన్ సిస్టమ్ నేర్చుకుందనుకోండి క్యాన్సర్ని ఎలా ఫైట్ చేయాలో, ఈవెన్ మనం ఇమ్యూనోథెరపీని ఆపేసిన తర్వాత కూడా క్యాన్సరస్ సెల్స్ మళ్ళీ గ్రో అవుతే అప్పుడు అది కంట్రోల్లో పెడుతుంది. సార్, క్యాన్సర్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి ఇమ్యూనోథెరపీ గురించి అండ్ అలాగే యశోద హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్న ట్రీట్మెంట్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్.